యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలా ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎక్కడుందంట వాక్యం? ఆదియందు ఉంది. అంటే ప్రారంభంలోనే, ఈ సృష్టికి ప్రారంభంలోనే వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అది వాక్యం ఆదిలోనే ఉంది. ఈ వాక్యం ఎవరయ్యా అంటే యేసు ప్రభు. 14వ వచనం కిందకు వచ్చి చదివితే అక్కడ కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చెను అని ఉంటుంది. అంటే ఆయన ఆదిలోనే ఉన్నాడు, ప్రారంభంలోనే ఉన్నాడు. ఈయన కొత్తగా పుట్టిన ఆయన కాదు. ఇంకొక విషయం, ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వాక్యం చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి అందున్నవియు అదృశ్యమైనవి అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా సృజించబడెను. ఆయన ద్వారా సృజించబడింది. ఆయన సృజించినవాడు, సృష్టికర్త. ఆదిలో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన సృష్టికర్త ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగల. అయితే అలాంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడో 4 మాటలు మీకు చూపిస్తాను. ఆయన ఎలా వచ్చాడు గమనించాల. ఒక పిల్లోడిలాగా వచ్చాడు, అది వాస్తవమే. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చే ముందు ఎలా ఉన్నాడో మనం దయచేసి గమనించాలి. ఎలా మారాడో మనం గమనించాలి. ఒకటి చదువుదాం ఒకసారి, ఆయన ఎలా మారాడో. పక్కనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం నన్ను చదివితే, నేను చదువుతున్నాను. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడట. ఆయన అక్కడ నుంచి బయలుదేరే ముందు రిక్తుడిగా చేసుకున్నాడట. ఆయన ఎలా వచ్చాడంటే రిక్తుడిగా వచ్చాడు. రిక్తుడు అంటే ఖాళీవాడు. తనను తాను ఏం చేసుకున్నాడంటే ఖాళీవానిగా తయారు చేసుకున్నాడు. ఏంట ఖాళీ? ఎలా ఖాళీ తయారు చేసుకున్నాడు అంటే 6వ వచనంలో ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి. ఏ స్వరూపం అంటే ఆయనది? దేవుని స్వరూపం. దేవుని పోలికలు, ఏ పోలికలు అయితే ఉన్నాయో ఆ పోలికలన్నీ యేసు ప్రభుకు ఉంటాయి. ఆయన దేవుని స్వరూపాన్ని ఖాళీ చేసుకున్నాడు. అక్కడ ఇంకొక మాట రాయబడింది, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానమైన స్థితి ఉంది ఆయనకి. ఒకటి, ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని పోలిక కలిగి ఉన్నాడు, దేవుని పోలికను వదిలిపెట్టాడు. రెండవది, దేవునికి సమానమైన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? పరలోకంలో ఎప్పుడు దేవుణ్ణి అందరూ, పరలోకంలో పోయినోళ్లే కానీ, దేవదూతలే కానీ, అధికారులే కానీ, ఇంతకుముందు ఉన్న ప్రవక్తలే కానీ, వాళ్ళందరూ
దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఆ స్తుతులన్నీ వదిలిపెట్టేశాడు. స్తుతులన్నీ వదిలిపెట్టాడు. ఆయనకు అధికారం ఉంది, ఆయనను దేన్నైనా చేసే అధికారం ఉంది. కానీ ఆ అధికారాన్ని కూడా ఏం చేశాడు? వదిలిపెట్టాడు. బైబిల్లో రాయబడింది, సమీపింపరాని తేజస్సులో నివసించేవాడంట దేవుడు. ఆ తేజస్సును, ఆ వెలుగును వదిలిపెట్టేశాడు. స్తుతులు వదిలిపెట్టాడు, అధికారం వదిలిపెట్టాడు, తేజస్సును వదిలిపెట్టాడు. ఇంకోటి తెలుసా, ఆయనకి సర్వశక్తి ఉంది, ఏ కార్యమైనా చేసే శక్తి ఉంది. ఆ శక్తిని కూడా ఆయన వదిలిపెట్టాడు. ఇంకొక విషయం తెలుసా, యేసు ప్రభు ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి దిగొచ్చాడు. అందుకే అక్కడ రాయబడింది, మనుష్య పోలికగా పుట్టాడు. ఇక్కడ పుట్టాడంటే అక్కడ దాన్ని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. పరలోకాన్ని ఆయన ఒకటి ఆయన దేవుడై ఉన్నాడు, దాన్ని వదిలిపెట్టేశాడు. రెండోది, దేవునికి సమానమైన భాగ్యం ఉంది, ఆ భాగ్యాన్ని కూడా వదిలిపెట్టాడు. మూడోది, ఆయన పరలోకాన్నే విడిచిపెట్టాడు, ఖాళీ చేసుకున్నాడు, తనను తాను ఖాళీ చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడట. ఈరోజు పరలోకం పోవటానికి ఎన్ని తిప్పలు పడుతున్నాం? ఉపవాసాలు చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం, కొంతమంది యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, పుణ్య స్నానాలు చేస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, గుళ్ళనన్నిటిని దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. అక్కడికి పోతే పుణ్యం వస్తుంది, ఇక్కడికి పోతే పుణ్యం వస్తుంది, అక్కడ పోతే పరలోకం పోతారని ఇన్ని స్థలాలకు వెళ్తున్నారంటే కారణం, రాత్రి మగళ్ళు మన ఉపవాసాలు ఉండి మనల్ని మనం సరి చేసుకుంటున్నామంటే కారణం ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. అయితే ఆ పరలోకం వెళ్ళే ఆ స్థానాన్నే ఆయన ఏం చేశాడు? వదిలిపెట్టాడు. పరలోకాన్ని ఖాళీ చేశాడు, దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టాడు. దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవుని స్వరూపాన్ని కూడా వదిలేసుకున్నాడు. ఆయన వచ్చే ముందు తనను తాను ఏం చేసుకున్నాడంటే రిక్తునిగా చేసుకున్నాడు. ఒకటి, ఆయన వచ్చే ముందు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రెండోది, ఆయన ఏం చేశాడు? 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. 8:9 2 కొరింథీ 8వ అధ్యాయం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. మన నిమిత్తం ఆయన ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడు. మొదట రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు, తను ఖాళీ చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. మూడోది, దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా దరిద్రుడుగా అంటే, ప్రభుని అడిగితే చెప్తాడు, మిమ్మల్ని ధనవంతుల్ని చేయడానికి. మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించాల, ఆయన ఎంత దరిద్రత అనుభవించాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరియమ్మ బెత్లెహేం వెళ్ళింది, ఎవరైనా ఆయనకి స్థలం ఇచ్చారా? ఏ ఇంట్లో అయినా కనీసం ఒక్క ఇంట్లో కూడా, కనీసం గవర్నమెంట్ కట్టిన సత్రాలలో కూడా ఆయనకు స్థలం లేదు. ఆయన భూమి మీద తిరిగేటప్పుడు కూడా ఒక మాట అంటాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలమైనను లేదు. ఆయనకు స్థలము లేదు, ఇల్లు లేదు. ఇంకోటి గమనిస్తే ఆయన కట్టుకోవడానికి సరిగ్గా గుడ్డలు కూడా లేవు. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత చెప్తుంది, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు అని రాయబడతారు. పొత్తి గుడ్డ అంటే అర్థమైంది, పీలికలతో ఉన్న గుడ్డ. మనకైనా మంచి గుడ్డలు ఉన్నాయి, కానీ ఆయనకి గుడ్డలు కూడా
స్థలం లేదు, ఇల్లు లేదు, గుడ్డలు లేవు. డబ్బుందా అంటే డబ్బు కూడా లేదు. డబ్బు కూడా లేదు. యేసు ప్రభువుని ఎనిమిదవ రోజు పుట్టిన 8వ రోజు దేవుని మందిరానికి తీసుకెళ్తారు. దేవుని మందిరానికి తీసుకెళ్ళి అక్కడ బలి అర్పిస్తారు. ఎవడైనా ఇశ్రాయేలీయుల్లో మొట్టమొదట పుట్టిన మగపిల్లవాడిని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేయాలి. యేసుప్రభు మరియమ్మకి యోసేపుకు మొట్టమొదటి మగబిడ్డ. ఆ మగబిడ్డను తీసుకెళ్ళి దేవునికి ఇచ్చేయాలి. వీళ్ళు 8వ రోజు వెళ్ళారు. బైబిల్ చెప్తుంది, ఎవడైనా బాగా ధనవంతుడైతే గొర్రెపిల్లనో ఎద్దునో తీసుకెళ్తాడు. మరీ బీద వాళ్ళైతే గువ్వ పిల్లల్ని తీసుకెళ్తారట, పావురపు పిల్లల్ని తీసుకెళ్తారట. మీరు చదివితే యేసు ప్రభుని ప్రతిష్ఠించడానికి 8వ రోజున ఆయన ప్రతిష్ఠించడానికి గువ్వ పిల్లల్ని తీసుకెళ్ళారు. అంటే ఆయనకి కనీసం డబ్బు కూడా. ఆయన అక్కడ నుంచి బెత్లెహేము నుంచి నజరేతుకు వచ్చేసాడు. కొన్ని రోజుల తర్వాత నజరేతుకు వచ్చాడు. ఆ నజరేతులో కూడా ఆయనకి ఇల్లు కూడా లేదు. అయితే ఆయన ఎక్కడున్నాడో తెలుసా? ఒక పెద్ద కొండని కిందకి తవ్వి ఆ కింద ఉన్న ఆ సొరంగంలో వీళ్ళు ఒక చిన్న ఇల్లు లాంటి కట్టుకొని దాంట్లో చెక్క పని చేసేవాడంట యోసేపు. సొరంగం, ఆస్తిపాస్తులు లేవు. దయచేసి గమనించాల. చాలామంది దరిద్రతతో బాధపడుతున్న వాళ్ళందరూ అంటారు, దేవుడికి ఏమండి అన్నీ ఉన్నాయి, దేవుడికి సమస్తం ఉన్నాయి, మన బాధలేం తెలుసు అంటాడు. నేను ఒక మాట చెప్తాను, మనకంటే దరిద్రత అనుభవించాడు ఆయన. మనకంటే దరిద్రతను అనుభవించాడు. ఆయనకి ఇల్లు లేదు, స్థలము లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, డబ్బులు లేవు. చివరికి ఆయన మన కోసం రక్తాన్ని కూడా ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తాన్ని ఇచ్చేశాడు. రక్తం కూడా లేదు ఆయన దగ్గర. చివరికి రాయబడింది ఆయన ప్రాణం కూడా లేదని రాయబడింది. ప్రాణం కూడా ఆయన తన కోసం కాదు, తన ఇంటోళ్ళ కోసం కాదు, ఆయన మన కోసం తన రక్తాన్ని, ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేశావు ఈ పని అంటే మిమ్మల్ని ధనవంతులు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎవడన్నా ధనవంతుడు అయ్యాడు ఎప్పుడన్నా? ఎవరో ప్రభు నమ్ముకున్న వాళ్ళ 100 మందిలో ఎవరో ఒకళ్ళు, 100 మందిలో మహా అయితే ఒక 5గురు, 100 మందిలో ఒక 5గురు మాత్రం కాస్త ధనవంతులు లేరు. కానీ దేవుడు అనేది ఆ ధనం కాదు. ఆ ధనం వేరు, ఈ ధనం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధనం ఉండి గుణం లేకపోతే ఎన్నున్నా వేస్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో చాలా రకాల ధనాలు ఉన్నాయి. ఒక చోట రాయబడింది, పొలంలో దాచబడిన ధనం అంటాడు. పొలంలో దాచబడిన ధనం. పొలం అంటే సంఘంలో దాచబడిందంట ధనం. ఈ ధనాన్ని తీసుకోవాలంట మనం. ఏంటి ఆ పొలంలో దాచబడిన ధనం? సంఘంలో దాచబడిన గుణం, వాక్యం. ఈ 2, గుణము, వాక్యం ఇక్కడ దొరుకుతాయి, సంఘంలో దొరుకుతాయి. ఆ ధనాన్ని సంపాదించాలి. ఇక్కడ వచ్చిన తర్వాత చెడు అలవాట్లు అన్నీ పోతాయి, మంచి అలవాట్లు వస్తాయి, మంచి బుద్ధులు వస్తాయి. అప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఉన్న దాంతో తృప్తి పడతావు. ఒకవేళ బాగా డబ్బుండి కుటుంబంలో మంచి గుణం లేకపోతే, ఎంత డబ్బుండి గుణం లేకపోతే అదంతా వేస్ట్. అందుకే పొలంలో దాచబడిన ధనం అంటాడు. ఇంకో చోట అక్షయమైన ధనం అంటాడు. ఇంకో చోట సత్యమైన ధనం అంటాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది. చూడండి ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వాక్యం. 16:11. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనం ఎవడు మీ వశం చేస్తాడు? సత్యమైన ధనాన్ని మీ వశం ఎవడు చేస్తాడు?
ఈ లోకంలో ఉన్న వాటి విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతే, ఈ లోకంలో అశాశ్వతమైన దానిలోనే మీరు నమ్మకం లేకపోతే, సత్యమైన ధనం ఏంటా? సత్యమైన ధనం అంటే దేవుడిచ్చే వరం. దేవుడు అనే ధనం, దేవుడు అనే ధనం, వరం అనే ధనం. దేవుడు కొంతమందికి వరాలు ఇస్తాడు. ఆ వరాలను జాగ్రత్తగా వాడితే అది ఇంకా డెవలప్ అవుతుంది. అదొక ధనం, సత్యమైన ధనం. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఇవ్వాలి. ఎవరికైనా వరాలు ఉంటాయి. ఇప్పుడు సామాన్యమైన వాడు వెళ్ళి దెయ్యాలను వదిలిస్తాడా? దేవుని చేత అభిషేకించబడినోడు కానీ, దేవుని చేత పిలువబడ్డాడు, ఏర్పరచబడినోడు మాత్రమే దెయ్యాలు వదిలించగలుగుతాడు. అవి వాడికి మాత్రమే మాట ఏంటి. నువ్వు నేను పోయి అక్కడ పోయి దెయ్యమా పో అని అంటే అదే ఒక మాట అంటుంది. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి, పోరా అంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది యవనస్తులు వెళ్ళి దెయ్యం కాడికి పోయి వదిలేస్తున్నారు. 4-5 పోయారు పాస్టర్ గారి పిల్లలు. ఒకవేళ వాళ్ళ నాన్న వదిలిచ్చాడేమో తెలీదు. వెళ్ళారు, వీళ్ళు పోయి దెయ్యం కాడికి వెళ్ళి నాటకాలు వేస్తున్నారు. అప్పుడు ఆ దెయ్యం అంది, యేసయ్య ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మీరెవరు నన్ను వదిలిపోమంటానికి అని అంది. అప్పుడు కూడా వీళ్ళు పోతావా అంటున్నారు. అప్పుడు ఏం చేసింది తెలుసా? అందరి మీద పడి దెబ్బకు మొత్తం గుడ్లన్నీ చించి రక్కి పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు మొత్తం గాయపరిచి పంపించింది ఇంటికి. గుడ్డలు చింపేసింది, గోరులతో రక్కి పెట్టింది. అది అందరికి వచ్చే వరం కాదు, అది దేవుడు ఇవ్వాలి. సత్యమైన ధనం. చిన్న వాటిలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని మీరు ఎవరి వశం చేస్తారు? పరలోకంలో మన కొరకు ధనం ఉంది. పరలోకమే ఒక ధనం. ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సత్క్రియలు అనే ధనం ఉంది బైబిల్లో. సత్క్రియలు అనే ధనం. ఇవన్నీ దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన దరిద్రుడు కాకపోతే మనందరం ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళి చూడగలిగిన పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ ఆయన రాజుగారి ఇంట్లో పుడితే పెద్ద పెద్ద విఐపీలకి దర్శనం కలిగేది, కానీ సామాన్యమైన గొర్రెల కాపరులకు దర్శనం కలిగేది కాదు. మనం చూసేవాళ్ళం కూడా కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. అందుకే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు, రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 11:1 చదవండి ఎవరన్నా. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టెను, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టింది. యెషయా ముద్దు నుంచి చిగురు పుట్టింది. ఆయన ఎట్లా వచ్చాడంటే చిగురుగా వచ్చాడు. యెషయా అనే ఆయన ఉన్నాడు. ఆయన మొద్దుకి ఇప్పుడు ఏమైందంటే చిగురు వచ్చిందంట. ఆయన మీద దేవుని ఆత్మ ఉందని తర్వాత వచనాలు చదువుతాం. 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలు ఆయన మీద ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా మొద్దు నుంచి చిగురు వచ్చింది. ఆ చిగురు ఎవరయ్యా అంటే, మీరు ఇంటికెళ్ళి చదవండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో చదివితే అక్కడ రాయబడుతుంది, ఆయనే యేసు. ఆ చిగురే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిగురుగా వచ్చాడు. నాశనమైపోతున్న వంశాన్ని, నాశనమైపోతున్న జాతిని ఆయన మరలా చిగురుగా మొలకెత్తేటట్లు చేశాడు. యెషయా ఎవరయ్యా అంటే దావీదోళ్ళ నాన్న. అయితే ఈ దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు,
నీ సంతానం, నీ సింహాసనం నేను తరతరాలు ఉండేటట్లు చేస్తాను. వాగ్దానం చేశాడు. అయితే ఆయన కుమారుడు సొలొమోను వచ్చిన తర్వాత, దావీదు కుమారుడు సొలొమోను వచ్చిన తర్వాత కొంత బాగానే ఉంది. ఈయన చేసిన పాపం ఆ తర్వాత పిల్లలకి వచ్చి రాజ్యం పతనం అయిపోయింది. దేవుని పిల్లలందరూ ఎటోళ్ళు అటు చెల్లాచెదిరైపోయి పతనం అయిపోయారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ వాగ్దానాన్ని బట్టి, దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి యెషయా మొద్దు ఏమైందంటే ఇప్పుడు చిగురిచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం స్థిరపరచబడుతుంది. ఆయన రాజ్యం మరలా కొనసాగించబడుతుంది. ఆ వంశం మరలా ముందుకు సాగేటట్లు చేయబడతాడు. ఈ వంశంలో నుంచే దేవుని బిడ్డలు ఏలుబడి చేసేటట్లుగా మార్చబడబోతున్నారు. అందుకే దేవుడు అంటాడు, యెషయా మొద్దు నుంచి ఏమొచ్చిందంటే చిగురు వచ్చింది. ఈ చిగురు ఏం చేస్తుంది? 10వ వచనంలో ఉంది. యెషయా 11:10. వేరు చిగురుని యొద్ద జనములు విచారణ చేయుదురు. ఆ చిగురు దగ్గరకు వచ్చి జనాలందరూ ఏం చేస్తారట? విచారణ చేస్తారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారు. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్లు జనాలందరూ ఎక్కడికి వస్తారు? ఆ వేరు చిగురు దగ్గరికి వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది రాలే యేసుప్రభు దగ్గరికి? ఎవరైనా దోషించాడా? ఎప్పుడు దోయలే. తన దగ్గరికి చాలామంది వచ్చారు. రోగాలతో వచ్చారు, సమస్యలతో వచ్చారు, ఇబ్బందులతో వచ్చారు, అర్థం కాని పరిస్థితుల్లో తెలుసుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళందరి దగ్గర ఆయన దగ్గర పరిష్కారం వచ్చింది. ఇంకొక మాట ఉంది, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యం. ఈ చిగురు ఏం చేసిందో చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వాక్యం. 20 దావీదునకు నీతి చిగురును పుట్టించదును, అతడు రాజ్య పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయాలు జరిగించును. ఆ చిగురు ఏం చేస్తుందట? రాజ్యపాలన చేస్తాడు. రాజ్యపాలన చేస్తాడు. ఆయన రాజయ్యి ఆయన రాజ్యపాలన చేస్తాడు. రెండవది, వివేకంగా నడుచుకుంటాడు, తెలివిగా నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు విన్నాం, దేవాలయంలోకి ఎవరు లోపలికి పోవటానికి వీల్లేదు. ఒక ప్రధాన యాజకులు తప్ప దేవాలయంలోకి ఎవరు వెళ్ళరు. అయితే ఒకరోజు యేసు ప్రభు దేవాలయంలో తిరుగుతున్నాడు. అప్పుడు కొంతమంది ప్రధాన యాజకులు, కొద్దిగా చర్చి పెద్దలందరూ వచ్చి యేసు ప్రభుని అడిగారు, నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఇక్కడ తిరగమని, ఇక్కడ కార్యాలు చేయమని అధికారం ఎవడిచ్చాడు బాగు చేయమని అని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్తే నేను కూడా జవాబు చెప్తాను అన్నాడు. ఏంటో అడిగాయనన్నా. ఏంటో అడగమంటే, బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు కదా, ఆ యోహానికి ఆ బాప్తిజం ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని ప్రశ్న అడిగారు, నీకు ఈ అధికారం ఎవడిచ్చాడని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, నేను కూడా ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పండి. బాప్తిజం ఇచ్చి యోహాను ఉన్నాడు, ఆ యోహానికి బాప్తిజం ఇచ్చే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే, అరే పరలోకం నుంచి కలిగిందని చెబుదామా అని అనుకున్నారు. చెబుదామా అంటే అప్పుడు అన్నారు, పక్కన ఇంకొకడు అన్నాడు, మరి మీరెందుకు బాప్తిజం తీసుకోలేదు అని అడుగుతాడు. అమ్మో అది వద్దులే అన్నారు. అక్కడ సరే పరలోకం నుండి కలగలేదంటే ఇంకెవరి వల్ల కలుగుతుంది? మనుషుల వల్ల కలిగిందని చెప్దామా అని అంటే, మనుషులని ప్రవక్తలు అంటున్నారు కదా, అది ఆయన ప్రవక్త కాకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతారు? కన్ఫ్యూజ్లో పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ప్రశ్నలు అడిగారు. ఇంకొక ఆమెని
ఇంకొక ఆమెని వ్యభిచారం చేస్తున్నామని పట్టుకొచ్చారు. యేసుప్రభు దగ్గర పట్టుకొచ్చి, అయ్యా ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది, మరి నువ్వేం చెప్తావు? ఇరకాటంలో పెట్టడానికి ఆ ప్రశ్న అడుగుతున్నారు. కాసేపు ఆయన మౌనంగా ఉన్నాడు. అసలు వీళ్ళు వదిలిపెట్టి పోతారా, ఏమైనా చేస్తారో చూద్దామని మౌనంగా ఉన్నాడు. వీళ్ళు అంటారు, ఏందయ్యా జవాబు చెప్పవేంది, మన ధర్మశాస్త్రం వ్యభిచారం చేస్తే చంపమని చెప్తుంది రాళ్లతో కొట్టి, ఇప్పుడు ఏమన్నా చంపమంటావా వద్దంటావా అని అడిగింది. చంపమని చెప్తే సంపద్దు అని చెప్పాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని చెప్తారు. కొట్టండి అని చెప్పారనుకో, ఈయనకు ప్రేమ లేదని చెప్తారు. ఇరకాటంలో పెట్టడానికి ఆయన నా ప్రశ్న అడిగారు. ఇక్కడ కూడా ఇరకాటంలో పెట్టడానికి నీకు అధికారం ఎవడిచ్చాడని అడిగితే యేసుప్రభు ప్రశ్న అడిగాడు, అది జవాబు చెప్పలా. ప్రభు అంటాడు, మీరు దీనికి చెప్పలేదు కనుక నేను కూడా జవాబు చెప్పను, పోండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వివేకంగా నడుచుకునే గుణం ఉండాలి, తెలివి ఉండాలి, తెలివిగా నడుచుకోవాలి. యేసుప్రభు వివేకంగా నడుచుకునే గుణం కలిగిన వాడట. అక్కడ ఇంకొక మాట రాయబడింది, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. ఈ మొద్దు ఇంకొక పని చేసింది, ఈ యెషయా చిగురు ఇంకొక పని చేసింది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంది. జకర్యా 6వ అధ్యాయం 12వ వాక్యం, యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. దేన్ని కడతాడంట? ఆలయాన్ని కట్టును. దేవునికి స్తోత్రం. ఈ చిగురు విచారణ చేస్తుంది, ఈ చిగురు న్యాయంగా నడుచుకుంటుంది, దేవుని రాజ్యాన్ని కడుతుంది. ఈ చిగురు ఆలయాన్ని కడుతుంది, ఆలయాన్ని కడుతుంది. దేవునికి స్తోత్రం. అందరూ ఈ మందిరం అనే ఆలయాన్ని కడతా ఉంటే యేసయ్య హృదయము అనే ఆలయాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆలయాన్ని కడతాడు. ఇంకొక మాట ఉంది, రోమాపత్రిక 15వ అధ్యాయం 15:12లో ఈ మాట ఉంది. యెషయా ఇలాగు సెలవు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. అన్యజనులు ఆయన యందు నిరీక్షణ ఉంచుతారు. ఆ చిగురు దగ్గర అందరూ నిరీక్షణ ఉంచుతారంట. అంటే ఆయన్ని ఎదురు చూస్తారు, ఆయన కోసం. అన్యజనులు ఆయన కొరకు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నామా లేదా? యేసుప్రభు రాకడ కొరకు మన అందరూ ఎదురు చూస్తారు. మనందరం అన్యులమే, మనందరం ఇశ్రాయేలీయులం కాదు, యూదులం కాదు, అందరూ అన్యులే. ఒక్క ఇశ్రాయేలీయులు తప్ప, ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, నువ్వు అమెరికాలో పుట్టినా, రష్యాలో పుట్టినా, చైనాలో పుట్టినా, భారతదేశంలో పుట్టినా, మనందరం ఎవరు? అన్యులో. ప్రభువుని నమ్మాం, ప్రభువుని గుర్తించాం, నిజదేవుడు అని గుర్తుపట్టాం. ఇప్పుడు ఆయన రాకడ కొరకు మన నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. మనం నమ్మాము, ప్రభు చనిపోయాడని నమ్మాము, తిరిగి లేచాడని నమ్మాము, ఆయన పరలోకం వెళ్ళాడని నమ్మాము, ఆయన మరలా తిరిగి వస్తున్నాడు, ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అందుకే అక్కడ అంటాడు, నీతి చిగురునొద్ద అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు, నిరీక్షణ ఉంచుతారు. దేవునికి స్తోత్రం. ఆయన రిక్తునిగా వచ్చాడు, ఆయన దరిద్రుడుగా వచ్చాడు, ఆయన నీతి చిగురుగా వచ్చాడు. ఒక్క మాట గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం. సార్ చూడండి, 10వ అధ్యాయం 5వ వాక్యం నేను చదువుతున్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణను నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరమును
అమర్చితివి. అక్కడ రాయబడింది, ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన చెప్తున్న మాట, నువ్వు బలులు కోరుకోలేదు, అర్పణలు కోరుకోలేదు. అయితే ఆ అర్పణలు, ఆ బలులన్నిటికీ బదులుగా నాకొక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించావు. హల్లెలూయ. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించావు. కొంతమంది అంటారు యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వాడు. ఒకడు సినిమా తీశాడు, వాడు చెప్తున్న మాట, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మరి వాళ్ళ తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు అని అంటున్నాడు. వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు నమ్మారు అంటే అంతకు ముందున్న యేసయ్యనే నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకపోతే ఆయన ప్రత్యక్షంగా చూడలే. అది చూసే భాగ్యం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 2000 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆయన అంతకు ముందే ఉన్నాడు. మన పితరులు వాళ్ళు చూశారు. మోషే చూశాడు, అబ్రహాం చూశాడు, వీళ్ళు చూశారు యేసయ్యని. అబ్రహాం ఇంటికి స్వయంగా వచ్చాడు. 86 సంవత్సరాల వయస్సులో అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్యం వచ్చింది. ఆయన ఆ మోషే కొండ మీద ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని చూశాడు. ఆయన మొహం కాలిపోయినట్లు అయిపోయింది. ఆయన అంతకు ముందే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈయనకి లోకానికి వచ్చేటప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అసలు ఈ శరీరం ఎలాంటిదంటే బైబిల్లో రాయబడింది, పాప శరీరం. ఏ శరీరం అంట? పాప శరీరం. అసలు ఈ శరీరంలోనే పాపాలు ఉన్నాయి. ఆ మాట రాయబడుతుంది రోమాపత్రిక 8:4 ఉంది. ఆ ఒక్క మాట చదవండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వాక్యం. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానికి, పాపానికి శిక్ష విధించెను. పాప శరీరాకారముతో ఈ లోకంలోకి పంపించాడు. తెలిసి ఎవరినైనా మన బిడ్డల్ని తీసుకెళ్ళి ఆ పని చేపిస్తామా? అది తప్పని తెలిసి కూడా ఆ పాపంలో మనం పడేస్తామా మన పిల్లల్ని? చెయ్యం. మనకు చాలా ప్రేమ మన పిల్లలంటే. అయినప్పటికీ దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి అంట తన కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడు. ఈ పాప శరీరాకారం, రెండోది ఇది మట్టి. ఒకటి పాప శరీరం, రెండోది ఇది మట్టి శరీరం. ఇది నశించిపోతుంది. నాశనం కాని దేవుడు, పాపము లేని దేవుడు మన కోసం పాపిగా మారాడు. నాశనం కాని శరీరం కలిగిన దేవుడు నాశనమయ్యే శరీరంలోకి వచ్చాడు. అసలు దేవునికి కోరికలే ఉండవు, ఆయనకి శరీరమే ఉండదు. కానీ అట్లాంటి దేవుడు ఈ తుచ్చమైన ఆశలు కలిగిన శరీరంలోకి దిగొచ్చాడు. చివరి ఒక మాట రాయబడుతుంది, ఈ శరీరంతో ఎన్ని బాధలు వస్తాయంటే అన్ని బాధలు వస్తాయి. ఆ బాధలన్నీ అనుభవిస్తూ కూడా ఆయన శరీరంలోకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరానికి ఎన్ని బాధలు ఉంటాయి? రోజుకు 3 పూట్ల తిండి ఉండాలి. 3 పూట్ల తిండి ఉండాలి. తిండి లేకపోతే చచ్చిపోతాం. ఏదన్నా చిన్న జబ్బు చేసిందంటే తట్టుకోలేము. ఈ శరీరానికి ఎన్నో కోరికలు, నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కట్టుకోవాలి, ఇన్ని రకాల కోరికలు ఉంటాయి. ఇన్ని బాధలు ఉంటాయి. ఇన్ని బాధలు కలిగింది ఉంది అని తెలిసి కూడా తండ్రి తన కుమారుడిని ఆ శరీరంలోకి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 ఆయన రిక్తుడిగా వచ్చాడు, 2 ఆయన దరిద్రుడిగా వచ్చాడు, 3 ఆయన నీతి చిగురుడిగా వచ్చాడు, చివరికి ఆయన శరీరంతో ఈ లోకానికి దిగొచ్చాడు. కారణం ఏంటంటే పాపానికి శిక్ష వేయాలి. పాపానికి
శిక్ష వేయాలి. ఇది చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయి. ఆ శరీరం ఎందుకు ఇచ్చాడంటే పాపానికి శిక్ష వేయడానికి. ఆ శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆయన పని చేయడం ముగించాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు.